హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లీల చట్నీ చేసుకున్నామండి. మేము వేరుశెనగ పప్పులు అంటామండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా పిలుస్తారు. మీరేమంటారో కామెంట్ చేయండి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకునేసి ఒక గ్లాస్ వేరుశెనగ పప్పులు వేసుకోవాలండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల వరకు పప్పు బాగా వేగి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, అది తీసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకునేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకునేసి 2 స్పూన్ల ధనియాలు, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు మెంతులు కొంచెం కొంచెంగా వేసుకోండి. అర స్పూన్ వేసుకోండి, అది లేకపోతే చేదొస్తాయండి. అవి ఒక 3 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను తీసుకున్న వేరుశెనగ పప్పులకి ఇవి కరెక్ట్గా కారం సరిపోయిందండి. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇవి వేగిన తర్వాత పక్కన ఒక ప్లేట్లో తీసుకుని మిక్సీ తీసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత బరగ్గా మిక్సీకి వేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వేరుశెనగ పప్పులు, అవి కూడా దీంట్లో వేసేయాలండి. వాటితో పాటు చింతపండు అండి, ఉసిరికాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను. చింతపండు తీసుకునేసి కొంచెం బరగ్గా వేసుకోవాలండి. ఫస్ట్ బరగ్గా వేసుకునేసి తర్వాత ఉప్పు, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనం చట్నీలాగా మిక్సీకి వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండే పల్లీల చట్నీ రైస్లో చాలా బాగుంటుందండి. దీంతోపాటు ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకునేస్తే తినేయచ్చు, అంత బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.